హాయ్ నమస్తే అందరికి. ఈరోజు మనం ఈ వీడియోలో మ్యాథ్స్ అండ్ సైన్స్ టెట్ తెలుగు పేపర్ 2కు సంబంధించి 2025 జనవరి 11వ తారీఖున జరిగినటువంటి తెలుగు ప్రశ్నలు అయితే మనం ఇక్కడ చూస్తాము. అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎట్లా పడుతున్నాయి అనేది చూస్తే దాని ప్రకారం మన ప్రిపరేషన్ అనేటువంటిది ఈజీ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకా నెల రోజులు ఉన్నది. ఈ నెల రోజుల సమయంలో ప్రీవియస్ పేపర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, ఎట్లా ఉన్నాయి అనేటువంటి చూస్తే సరిపోతుందండి. దాని ప్రకారం మనం ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగించవచ్చు. ఓకే, ఫస్ట్ పఠనావగాహనకు సంబంధించి ప్రశ్నలు అయితే ఇవ్వడము జరిగింది. 31 నుంచి 34 ప్రశ్నలు. ఒక పద్యం ఇచ్చిండు, పద్యం కింద ప్రశ్నలు ఇచ్చిండు. ఏంటి ఆ పద్యం అని అంటే, ఎవనిచే జనించు జగమెవ్వని లోపలండు లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడవ్వడు మూల కారణం బెవ్వడున్ ఆది మధ్యలైడెవ్వడు సర్వము దానయైన వాడెవ్వడు వానిన్ ఆత్మభవని భౌనీశ్వరుణ్ణి శరణంబు వేడెదన్ అన్నాడు. ఎవనిచే ఎవనిచే జనించు జగమెవని లోపల నుండు లీనమై అంటే ఎవని చేత ఈ జగమంతా సృష్టింపబడుతుందో, ఎవనిలో ఈ జగమంతా లీనమై ఉందో అంటే ఎవని యందు ఉన్నదో, ఎవని చేత నాశనము చేయబడుతుందో, ఈ సృష్టికి మూల కారణం ఎవడో, మొదలు చివర మధ్య అంతా తానే అయి ఉన్నవాడు ఎవడో ఆ ఈశ్వరుని నేను శరణ కోరుచున్నాను అని ఈ పద్యము చెప్తున్నది. ఈ పద్యం యొక్క తాత్పర్యం. మరి ఈ పద్యాన్ని ఎవరితో చెప్తున్నారని అంటే ఇది పోతన భాగవతంలో ఉన్నది. గజేంద్ర మోక్షంలో ఈ పద్యం ఉన్నది. అంటే గజేంద్రుడు ఏనుగు ఆ చెప్తున్నటువంటి పద్యం. ఓకే, ఒకసారి ప్రశ్నలు చూద్దాం. ఈ ఇచ్చిన పద్యంలో ఎవరి గురించి స్తుతించారు అని అన్నది. ఇచ్చిన పద్యంలో ఎవరి గురించి స్తుతించారు, ఎవరి గురించి స్తుతించారు అని అంటే భక్తుడి గురించి, తండ్రి గురించి, భగవంతుడి గురించి, పరమేశ్వరు గురించి. అంటే నేను చెప్పాను ఈశ్వరుని గురించి అని చెప్పడము జరిగింది. ఇక్కడ చూడండి, ఎవ్వడు వాని ఆత్మభవునీశ్వరును ఈ పద్యంలో. ఉమ్, ఎవ్వడు వానిన్ ఆత్మభవునీశ్వరుణ్ణి శరణంబు వేడెదన్ అని అన్నాడు. కాబట్టి ఈశ్వరుడు అనేటువంటి వాడు భగవంతుడు. కాబట్టి ఇక్కడ భక్తుడి గురించి కాదు, తండ్రి గురించి కాదు, భగవంతుని గురించి ఇక్కడ నేను శరణు వేడదను అన్నారు. కాబట్టి భగవంతుణ్ణి ఇక్కడ స్తుతించడము జరిగింది. ఎవరిని శరణు వేడుతున్నారు, ఎవరిని శరణు వేడుతున్నారు? భక్తున్నా, దేవతల, మాతాపితల అంటే ఈశ్వరుణ్ణి. ఆన్సర్ వచ్చేసేసి ఈశ్వరుణ్ణి. తర్వాత ఇచ్చిన పద్యము పఠించింది ఎవరు? ఈ పద్యం పఠించింది ఎవరు అని అంటే ప్రహ్లాదుడా, గజేంద్రుడా, పరీక్షిత్త, ద్రౌపద అని అంటే ఇది గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు పఠించినటువంటి పద్యం. కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి గజేంద్రుడు. ఆన్సర్ వచ్చేసేసి గజేంద్రుడు. రైట్, ఆన్సర్ గజేంద్రుడు. ఎవరి వల్ల ఉద్భవించును ఈ జగత్తు, ఎవరిలో లీనమై ఉన్నదో అనే అర్థాన్ని ఇచ్చేటువంటి పద్యపాదం ఏంటంటే ఒకటవ పద్యపాదం. ఒకటవ పద్యపాదం. ఆన్సర్ వచ్చేసేసి ఒకటవ పద్యపాదం. ఓకే, ఇది ఈజీగా రాయగలుగుతారు. తర్వాత అక్కడ 4 ప్రశ్నలు అయిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే ఒకటి పేరాగ్రాఫ్ ఇచ్చాడు. ఆ పేరాగ్రాఫ్ ఇచ్చి ఆ పేరాగ్రాఫ్లో ఉన్నటువంటి ఆ పేరాగ్రాఫ్ కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలను గుర్తించమని అన్నాడు. ఇది ఈజీగా గుర్తుపట్టవచ్చు, దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఈ పేరాగ్రాఫ్ చేసేటప్పుడు ఏం చేయాలని అంటే ఫస్ట్ ప్రశ్నలు చదివి తర్వాత పేరాగ్రాఫ్ చదవాలి. పేరాగ్రాఫ్ చదివి టైం అంతా వేస్ట్ చేసుకోకండి ఫస్టే. ఇప్పుడు జానపద విజ్ఞానం వచన శాఖలో ముఖ్యమైనవి ఏవి అని అన్నాడు. ఇందులోకి వెళ్ళాలి. జానపద విజ్ఞానం వచన శాఖలో సామెతలు, పొడుపు కథలు ప్రధానమైనవి. అయిపోయి ఇందులోనే ఆన్సర్ ఉంది. సామెతలు, పొడుపు కథలు ప్రధానమైనవి. మళ్ళీ రెండో ప్రశ్న పోవాలి. సామెత ఏం చేస్తుంది అని అన్నాడు. సామెత ఏం చేస్తుంది అనేటువంటి దానికి ఇందులోకి వెళ్ళాలి. సామెత ఏం చేస్తుంది? సామెతలను ఉపయోగిస్తూ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయడము. సామెత ఏడా కనపడితే ఆడ చదువుకుంటూ పోవాలి. అనంతమైన జీవన సారాన్ని అల్పాక్షరాలు నింపే సందర్భాన్ని
సందేశం ఏం చేసేదే సామెత. అంటే దీనికి ఆప్షన్స్ ఉన్నాయేమో ఒకసారి చూడాలి, ఆప్షన్స్ కూడా చూసుకోవాలి. ఆ, అనంతమైన జీవన సారాన్ని అందిస్తుంది. ఓకే, రైట్. సామెత పదాన్ని తొలిసారిగా ఏ గ్రంథంలో ఉపయోగించారు? ఆప్షన్స్ చూసుకోవాలి, చూసుకొని మళ్ళీ ఇందులోకి పోవాలి. ఇది ఈజీ, ఇట్లా చేయడమే. సామెతను ఏ పురాణంలో ఉపయోగించారు అని అంటే, సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు వంటిది అన్నారు. సామెత అనేది సామ్యత అనేటువంటి పదం నుంచి వచ్చింది. సామెత అనేటువంటి పదాన్ని 15వ శతాబ్దంలో 15వ శతాబ్దంలో సామెత అనేటువంటి పదాన్ని 15వ శతాబ్దంలో వరాహ పురాణంలో తొలిసారిగా ప్రయోగించారు. రైట్. అయిపోయింది, ప్రశ్న అయిపోయింది. మళ్ళీ కిందికి వద్దాం. సామెత ఏం చేస్తుంది? ఇది అయిపోయింది. సామెత పదాన్ని తొలిసారిగా ఏ పదంలో ఉపయోగించారు? ఏ పురాణంలో ఏ గ్రంథంలో ఉపయోగించారు అంటే వరాహ పురాణం. సామెతకు మూలమైనటువంటి పదం ఏంది? ఇంతకుముందు మనం చదువుతుంటే ఆడ కనపడ్డది. అదేంది? సామెత అనేది సామెత అనేది సామ్యత అనేటువంటి పదం నుంచి ఉద్భవించింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి ఈజీగా మనము చెప్పొచ్చు సామ్యత. అంటే క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయాలి, 4 ఆప్షన్లు కూడా చూసేసి ఆన్సర్ చేయాలి. ఓకేనా? రైట్. ఇవి పఠనావగాహనకు సంబంధించి. ఓ దాంట్లో 4 ఇచ్చిండు, ఓ దాంట్లో 4 ఇచ్చిండు. కాబట్టి 8 ప్రశ్నలు ఇక్కడ వెళ్ళిపోయినాయి. రైట్. తర్వాత ఇప్పుడు చూడండి, పాద పద్మములు ఏ సమాసము అని అన్నాడు. పాద పద్మములు అనేటువంటిది ఏ సమాసము? ఈ పాద పద్మములు అనేటువంటిది ఏ సమాసము అని అంటే కింద 4 ఆప్షన్స్ ఉన్నాయి. ద్వంద్వ సమాసం అయితే కాదు, రూపక సమాసం అయితే కాదు, ఉపమానోభయ పద కర్మధారయ సమానం అంటారు. ఈ సమాసం ఏమి ఉండదు. ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం ఎట్లయితుంది అని అంటే, ఇక్కడ పాదం ఉంది, ఇక్కడ పద్మాలు ఉన్నాయి. ఆ? పాదాలు ఉన్నాయి, పద్మాలు ఉన్నాయి. పాదాలను దేంతో పోల్చిండంటే పద్మాలతో పోల్చిండు. పాదాలను పద్మాలతో పోల్చిరు. పాదం అనేటువంటిది ఏమో పూర్వపదము, పద్మం అనేటువంటిది ఏమో ఉత్తర పదం. పాదాలను పద్మములతో పోల్చిరు కాబట్టి ఈ పద్మం అనేటువంటిది ఏమో ఉపమానం అవుతుంది. ఈ పాదం అనేటువంటిది ఏమో ఉపమేయం అవుతుంది. మరి ఉపమానం ఉత్తర పదంలో ఉంది కాబట్టి ఈ సమాసానికి ఏమని పేరు అని అంటే ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము. ద్వంద్వ సమాసం అని అంటున్నారు. ద్వంద్వ సమాసం అంటే ఏంది? ఉభయ పద ప్రాధాన్యము గలది. ఉభయ పద ప్రాధాన్యము గలది. ఉభయ పద ప్రాధాన్యము గలది అంటే రెండు పదాల యొక్క ఉభయ పద అర్థము ప్రాధాన్యము గలది. ఉభయ పద ప్రాధాన్యం కాదు, రెండు పదాల యొక్క అర్థాలు ప్రాధాన్యంగా ఉన్నటువంటి సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటాం. ఈ ద్వంద్వ సమాసంలో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, 2 విశేష్యాలే ఉంటాయి. తర్వాత రూపక సమాసం, దీనికే ఇంకొక పేరు అవధారణ. అవధారణ పూర్వపద పూర్వపద కర్మధారయ సమాసం. చాలా వరకు పేపర్ ఎనాలిసిస్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎట్లా చేస్తున్నారు అని అంటే చాలా మంది క్వశ్చన్ ఆన్సర్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏమీ రాదండి. క్వశ్చన్ ఆన్సర్ చెప్తే ఏం లాభం ఉంటుంది? దాని యొక్క వివరణ చేయాలి. రూపక సమాసం అని అంటే అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం. ఉపమాన ధర్మమును ఉపమేయమందు ఆరోపించి ఉపమేయానికి ఉపమానానికి భేదం లేదని చెప్పడమే రూపక సమాసం. సంసార సాగరం అని అన్నాము ఎగ్జాంపుల్. ఈ సంసార సాగరం అనేటువంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే సాగరం యొక్క ధర్మాలను సంసారమందు ఆరోపించి సంసారానికి సాగరానికి భేదం లేదని చెప్పడము, ఉన్నా గాని భేదం లేదని చెప్పడమే రూపక సమాసము. అవధారణం అని అంటే ఏంటంటే నిర్ధారించడం అనే అర్థం. అంటే సాగరం యొక్క ధర్మాలను సంసారమందు నిర్ధారించడము. నిర్ధారించబడినటువంటి ఏ పదం అయితే నిర్ధారించబడుతుందో ఆ పదము పూర్వపదంలో ఉంటే ఆ సమాసానికి రూపక సమాసం అని అంటారు. మరి ఉపమానోభయ పద కర్మధారయ సమాసం అని అన్నారు. ఇది లేనే లేదు, అసలు సమాసం లేనే లేదు మనకు. కాబట్టి ఇది ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ పోదాం. పడిలేసి అనేది ఏ క్రియ? పడిలేసి అనేది ఏ క్రియ అని అన్నాడు. అసలు క్రియలు ఎన్ని రకాలు? సమాపక క్రియ, అసమాపక క్రియ, సకర్మక క్రియ, అకర్మక క్రియ.
సమాపక క్రియ, అసమాపక క్రియ, అసమాపక క్రియ, సకర్మక క్రియ, అకర్మక క్రియ. ఆ, వాక్యం యొక్క పూర్తి అర్థాన్ని ఇచ్చేది సమాపక క్రియ. వాక్యం పూర్తి అర్థాన్ని ఇవ్వనిది అసమాపక క్రియ. సకర్మక క్రియ అని అంటే ఏంటంటే కర్మను కలిగి ఉన్నటువంటి క్రియ, కర్మ యొక్క కాంక్ష ఉన్నటువంటి క్రియ. అకర్మక క్రియ అంటే కర్మను కలిగి లేనటువంటి క్రియ, కర్మ యొక్క కాంక్ష లేనటువంటి క్రియ. ఈ సమాపక క్రియ వచ్చింది అని అంటే సమాపక క్రియ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. అదే వాక్యాంత బిందువు అని అంటారు. వాక్యాంత బిందువు అని అంటారు. ఫుల్ స్టాప్ను విరామ చిహ్నాల్లో ఉంటుంది మనకు. అసమాపక క్రియ వచ్చిందనంటే తర్వాత కామా పెట్టాలి. దీనిని వాక్యాంశ బిందువు అని అంటారు. విరామ చిహ్నాల్లో మనకు ఉంటుంది. సకర్మక క్రియ అంటే కర్మను కలిగి ఉన్నటువంటి క్రియ, కర్మను కలిగి ఉన్నటువంటి క్రియ, కర్మ యొక్క కాంక్ష ఉన్నటువంటి క్రియ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోతన రచించను అని అన్నాము. పోతన రచించను అని అంటే ఇక్కడ కర్మ లేదు. ఇది కర్త, ఇది క్రియ. ఇక్కడ ఏం లేదు, కర్మ లేదు. కానీ పోతన రచించను అన్నప్పుడు ఏమి రచించను అనేటువంటి డౌట్ వచ్చిందా రాలేదా? డౌట్ వస్తుంది కాబట్టి ఈ క్రియను ఏమంటారు అని అంటే సకర్మక క్రియ అంటారు. కర్మను కలిగి ఉన్నటువంటి క్రియ కానీ, కర్మ యొక్క అవసరం ఉన్నటువంటి క్రియ కానీ సకర్మక క్రియ అంటారు. ఇప్పుడు వర్షము పెరిగెను అని అన్నాము. వర్షము పెరిగెను అని అన్నాము. వర్షము పెరిగెను అన్నప్పుడు ఇది వర్షము పెరిగెను అని అన్నప్పుడు ఇక్కడ కర్మతోటి పనే లేదు. కాబట్టి ఇది అకర్మక క్రియ అవుతుంది. ఇక్కడ పెరిగెను అనేటువంటిది అకర్మక క్రియ అవుతుంది. సమాపక క్రియ అని అంటే పూర్తి అయింది, తిన్నది. ఆ పడి లే ఇక్కడ పడి లేచి అని అన్నాడు, పడి లేచింది అని లేదు, పడి లేచినాడు అని లేదు. పడి లేచి అంటే వాక్యం ఇంకా అంటే ఆ క్రియ అనేటువంటిది పూర్తి కాలేదు కాబట్టి ఆ క్రియకు ఏమని పేరు అని అంటే అసమాపక క్రియ అని పేరు. ఈ అసమాపక క్రియను ఈ ధాతువునకు ఈ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది అంటే వార్ధకము అవుతుంది. వార్ధకము అవుతుంది. ఓకేనా? రైట్. ఇది తర్వాత అయ్యముడు. అయ్యముడు ఆ, అయ్యముడు సంధి రూపము రాయిము అని అన్నారు. ఇక్కడ అయ్యముడు అసలు ఇది ఏ సంధో తెలుసా మీకు? అయ్యముడు ఇది ఏ సంధో తెలుసా? ఆ ప్లస్ యముడు. ఆ ప్లస్ యముడు ఇది త్రిక సంధి. ఇది త్రికము కాబట్టి త్రిక సంధి. ఇక్కడ హల్లు వచ్చింది కాబట్టి ఏమవుతుందంటే ఆ, త్రిక సంధి అవుతుంది. అట్లా కాదు, ఆ, మా ఇల్లు అని అన్నాము, మా ప్లస్ ఇల్లు అని అన్నాము. అప్పుడు ఏమవుతుంది? మా ఇల్లు అవుతుంది. మా ఇల్లు అవుతుంది. ఎడాగమ సంధి. ఎడాగమ సంధి. ఆ ప్లస్ ఆ ప్లస్ అది అని అన్నాము. ఆ ప్లస్ అది అయినప్పుడు ఏమవుతుంది? అయ్యది అవుతుంది. అయ్యది అనేటువంటిది ఏమవుతుంది అని అంటే ఎడాగమము త్రికము రెండు ఉన్నాయి కాబట్టి ఎడాగమ త్రిక సంధి అని అవుతారు. ఎడాగమ త్రిక సంధి. ఆ ప్లస్ అది అనేటువంటిది అయ్యది ఎడాగమ త్రిక సంధి. రైట్. ఆ అయ్యముడు అని అంటే సంధి రూపం ఏంటంటే ఆ ప్లస్ యముడు, అయ్యముడు. ఇది సంధి రూపం. ఓకేనా? రైట్. తర్వాత అత్యాశ. అత్యాశ ఏ సంధి అని అన్నాడు. అత్యాశ ఏ సంధి అని అంటే అతి ప్లస్ ఆశ. అతి ప్లస్ ఆశ. ఇక్కడ ఈ ఉంది పూర్వస్వరము, ఇక్కడ పరస్వరము ఆ ఉంది, ఈకు ఆ వచ్చింది. ఈ రెండు అసవర్ణాలు. సవర్ణాలు కాదు, అసవర్ణాలు. మరి ఇక్కడ సుసూత్రం ఒకటి ఉంటుంది మనకు. ఈ ఊరులకు ఈ ఊరులకు అసవర్ణములైన
అసవర్ణాలైన అసవర్ణాలైన అచ్చులు పరమైనచో యావారాలు ఆదేశముగా వచ్చును. ఓకే. ఈ ఈ ఊరులకు అసవర్ణములు అచ్చులు పరమైనప్పుడు యావారాలు వస్తాయి. అంటే ఈకు ఆ వచ్చింది. ఈకు ఆ వచ్చినప్పుడు ఏం రావాలి? ఆ ఏం రావాలి? యా రావాలి. ఎట్లా వస్తుంది అని అంటే జాగ్రత్తగానండి. ఇవి ఒకటే. ఈ రెండు అక్షరాలలో మార్పు జరుగుతుంది, మిగతా అక్షరాల్లో మార్పు జరగదు. ఆ ఇప్పుడు తీకి ఆ వచ్చింది కదా, ఇక్కడ పరస్పరం ఉంది కాబట్టి ఏమవుతుంది అంటే, పరస్పరం ఉంది కాబట్టి పూర్వ పరస్పరములకు పరస్పరం ఏకాదేశం బగులు కాబట్టి తా అవుతుంది. ఇక్కడ ఈకి ఆ వచ్చింది కాబట్టి ఈ సూత్రం ప్రకారం ఈకి యా వచ్చినప్పుడు ఏం రావాలి? యా వస్తుంది కాబట్టి ఇక్కడ యా పెడతారు. ఇది అత్యాశ. మరి ఈ సూత్రం ఏందనంటే యనాదేశ సంధి సూత్రము. ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చుల పరమైన చో యావారాలు ఏకాదశం కావచ్చును. ఆ సూత్రముకు ఏమని పేరు అనంటే అత్యాశ అని పేరు. ఓకేనా? రైట్. నెక్స్ట్, దశకంఠుడు అనేది ఏ భాషా భాగము? ఇక దశకంఠుడు అనగానే మన వాళ్ళు బట్టి బట్టి ఉంటారు. దశకంఠుడు దశకంఠుడు ఆ బౌరీ సమాసం బౌరీ సమాసం అని బట్టి పట్టుకుంటారు. కానీ ఇక దశకంఠుడు అనేటువంటిది ఒక పేరు కాబట్టి ఈ భాషాభాగం విషయంలో వచ్చినట్లయితే నామవాచకం. నామవాచకం. పేర్లను తెలిపేది నామవాచకము. గుణాలను తెలిపేది గుణాలను తెలిపేది విశేషణము. పనులను తెలిపేది క్రియ. పనులను తెలిపేది క్రియ. నామవాచకములకు బదులుగా వాడబడేది ఏమిటనంటే సర్వనామము. నామవాచకములకు బదులుగా వాడబడేది ఏంటనంటే సర్వనామము. నామవాచకము సర్వనామముల యొక్క గుణాలను తెలిపేది విశేషణం. ఈ నామవాచకమునకే ఇంకొక పేరు ఏం పేరు అనంటే విశేష్యము అని పేరు. ఒకవేళ ఆప్షన్స్లలో నామవాచకం లేకుండా విశేష్యం అని అన్నాడు అనుకోండి, అప్పుడు మనము విశేష్యం అని పెట్టాలి. విశేష్యం. విశేషణము అంటే గుణాలు. క్రియావాచకము అంటే పనులు. సర్వనామము అంటే నామవాచకమునకు బదులుగా. నామవాచకమునకు బదులుగా. చాలా మంది అసలు నామము అన్న నామం అంటే ఏంది? నామమునకే ఇంకొక పేరు ప్రాతిపదిక. అది వేరు. దీనికే ఇంకొక పేరు ప్రకృతి. ఇదంతా వద్దులేండి, ఇక అవసరం లేదు. ఓకేనా? రైట్. తర్వాత చూద్దాం. శీరముతో నేలను దున్నువాడు ఎవరు అనంటే సైరికుడు. సైరికుడు అనంటే రైతు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి సైరికుడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సీరుడు కాదు, సీరికుడు కాదు. ఇది ఈజీ గుర్తుపట్టవచ్చు కాబట్టి అవసరం లేదు. ముఖము. ముఖము వికృతి పదము. ముఖము వికృతి పదము. ముఖము వికృతి పదం అని అంటే ముఖముకు ఏమొస్తుందని అంటే వికృతి పదము మొగము వస్తుంది. మొగము. మొగము. ఇక్కడ ఆన్సరు ఇక్కడ ఉంది. నాలుగోది ఉంది. నాలుగోది ఉంది. రైట్. తర్వాత పాలు తీపు నీళ్లు పాలపిట్ట. పాలపిట్ట మర్రి చెట్టు అనే అర్థాలు కలిగినటువంటి పదం. పాలు అని అంటే ఇక అర్థం అయిపోయింది ఎమ్మటే. క్షీరం అని కళ్ళు మూసుకొని పెట్టేసి వస్తారు. అయిపోయా. పాలు క్షీరము అయిపోయి. ఇది ఒకటే ఓడు. ఆ విలువ. విలువ అంటే ఏంది? వాల్యూ. వాల్యూ అని అంటే ఏంది? అర్థాలు ఏవి అని అన్నాడు. నానా అర్థాలు. ఇక్కడ విలువ అంటే వెల, ఖరీదు, మూల్యం. ఇక్కడ కూడా వెల ఉంది. ఇక్కడ కూడా వెల ఉంది. ఇక్కడ లేదు చూడండి. అంటే పాలు కాదు కాబట్టి ఖరీదు ఇవన్నీ ఈజీగానే గుర్తుపట్టవచ్చు. ఇది మామూలుగా జ్ఞానానికి సంబంధించినటువంటి క్వశ్చనే. నాగలి అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పదము చెప్పండి అని అన్నాడు. నాగలి అనే అర్థం ఇచ్చేటువంటి పదం ఏదనంటే పొలము కాదు, వనము కాదు, ఫలము.
హలము చేత భూని అని అంటారు కదా, హలము. హలము అని అంటే నాగలి. ఇది కూడా డైరెక్ట్ బిట్టే. సోయబుల్లా ఖాన్ నడిపినటువంటి పత్రిక ఏది? సోయబుల్లా ఖాను నడిపినటువంటి పత్రిక కాగజ్ కాదు, ఇమ్రేజ్ కాదు, ఆద్మీ కాదు, ఆర్మీ కాదు. ఆన్సర్ వచ్చేసి ఇమ్రేజ్. ఇది కూడా డైరెక్ట్ బిట్టే. డైరెక్ట్ బిట్టు. డైరెక్ట్ బిట్. చిందు ఎల్లమ్మ పూర్వనామం ఏమిటి? ఇది కళకు సంబంధించి, కళాకారులకు సంబంధించి బిట్టు. కళాకారులకు సంబంధించిన బిట్టు. చిందు ఎల్లమ్మ యొక్క పూర్వనామం ఏమిటి? సరస్వతి. సరస్వతి. ఇది కళాకారులకు సంబంధించి. కళాకారులు అని అంటే సంస్కృతికి సంబంధించి. సంస్కృతి. రైట్. అంటే సరస్వతి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఉంది. సముద్ర ప్రయాణం అనేటువంటి పాఠ్యాంశము ఏ ప్రక్రియ? సముద్ర ప్రయాణం అనేటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియ అని అంటే కథ కాదు, యాత్రా రచన. ఈ సముద్ర ప్రయాణాన్ని రాసింది ఎవరు? ముద్దు రామకృష్ణయ్య. ముద్దు రామకృష్ణయ్య. ఈ యాత్రా రచన ఏంది? నా ప్రథమ విదేశీ యాత్ర. నా ప్రథమ విదేశీ యాత్ర. ఈచ్ వన్ టీచ్ వన్ అనేటువంటి నినాదం ముద్దు రామకృష్ణయ్య యొక్క నినాదం. ఈచ్ వన్ టీచ్ వన్. ఈయన మంతని ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. నా ప్రథమ విదేశీ యాత్ర అనేటువంటిది లండన్కు, అంటే లండన్లో ఎంఈడి చేయడం కోసం. లండన్లో ఎంఈడి ఎక్కడ? లీడ్స్ విశ్వవిద్యాలయంలో. లండన్లో ఎంఈడి చేయడం కోసం లీడ్స్ విశ్వవిద్యాలయానికి సముద్రం మీద ప్రయాణం చేసి వస్తాడు. ఆ సముద్రం మీద ప్రయాణం చేసి వచ్చేటువంటి సందర్భంలో అక్కడ విద్యాభ్యాసం జరిగినటువంటి తీరు, మొత్తం ఆయన పాస్పోర్టుకు పాస్పోర్ట్ ఏ విధంగా లభించింది, ఎట్లా అప్పు పుట్టింది, అన్నిటిని కలిపి ఒక యాత్రా రచన అనేటువంటిది రాసిండు. దాని పేరే నా ప్రథమ విదేశీ యాత్ర. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నదండి. యాత్రా చరిత్ర. మంజీర నాదాలు. ఈ మంజీర నాదాలు గేయ కావ్యము ఎవరి రచన? ప్రతి ప్రతి క్వశ్చన్ పేపర్లా, ప్రతి సెషన్లా ఈ మంజీర నాదాల గురించి అడిగిండండి. మంజీరా అనేటువంటి పాఠ్యభాగం గురించి. మంజీరా అనేటువంటి పాఠ్యభాగం వేముగంటి నరసింహాచార్యులు తెలంగాణ కవికోకిల అంటారు ఈయనని. తెలంగాణ కవికోకిల. మామిళ్ళ రామాగౌడు కూడా తెలంగాణ కవికోకిల. మామిళ్ళ రామాగౌడు. గుర్రం జాషువా ఆంధ్ర. దుబూరి రామరెడ్డి ఆంధ్ర కవికోకిల. మంజీర నాదాలు, మంజీర నది యొక్క గొప్పతనాన్ని గురించి. అందుకనే అంటాడు, ఎంత తీయని దానివే మంజీరా, ఎంత చల్లని దానివే. ఎంత. ఒక దగ్గర అడిగిండు, బిట్టు అడిగిండు. ఎంత తీయని దానివే మంజీరా, ఎంత చల్లని దానివే. ఎంత తీయని దానివే మంజీరా, ఎంత తీయని ఎంత చల్లని దానివే. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి వేముగంటి నరసింహాచార్యులు. జక్కులు అని ఎవరిని పిలుస్తారు? ఇది కూడా కళలకు సంబంధించి ప్రశ్న. జక్కులు అని అంటే యక్షగానాల్లో నాటకాలు ఆడేటువంటి వాళ్ళను పిలుస్తారు. మరి తోలుబొమ్మలు ఆడిచ్చేటువంటి వాళ్ళను కిలిగిత్తరగాళ్ళని అంటారు. వీధి భాగవతాల్లో పాటలు పాడేటువంటి వారిని ఏమంటారు అనేటువంటిది. భాగవతులు అని అంటే హరికథలు చెప్పేటువంటి వాళ్ళను భాగవతులు అని అంటారు. గుళ్ళల్లో భజనలు చేసేటువంటి వాళ్ళు భజన పరులే అని అంటారు. యక్షగానాల్లో నాటకాలు ఆడేటువంటి వాళ్ళని ఏమంటారు అని అంటే జక్కులు అని అంటారు. ఉగ్గు కథ చెప్పేటోళ్ళు ఎవరు అని అంటే ఒగ్గోళ్ళు అని అంటారు వాళ్ళని. ఒగ్గోళ్ళు. ఉగ్గు కథ చెప్పేటటువంటి వాళ్ళను ఒగ్గుడోళ్ళోళ్ళు. ఒగ్గుడోళ్ళు. ఒగ్గుడోళ్ళోళ్ళు అని కూడా అంటారు. ఉగ్గు కథ చెప్పేటోళ్ళు ఏ కులం వాళ్ళు అని అంటే కుర్మగొల్లోళ్ళు చెప్తారు. కుర్మగొల్లలు. కుర్మగొల్లలు.
ఓకే, ఇక్కడ జక్కులు అనేటువంటి ఎవరిని పిలుస్తారు అంటే యక్షగానాల్లో నాటకాలు ఆడేటువంటి వాళ్ళను. ఈ యక్షగానం గురించి చూసినట్లయితే, ఈ యక్షగానం గురించి పాలకురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో పేర్కొన్నాడు. తెలంగాణ యక్షగాన పితామహుడు ఎవరనంటే చెర్విరాల బాగయ్య. ఇక్కడ యక్షగానంలో యువకులు మేళాలు కట్టి ప్రదర్శనలు ఇస్తారు. యక్షగానంలో పల్లెం అనేటువంటిది చాలా 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 ముఖ్యము. యక్షగానంలో ఒక కళాకారుడు కీర్తనను పాడుతుంటే, పాడిన తర్వాత మళ్ళీ మిగతా కళాకారులు కూడా కీర్తనను మళ్ళీ పాడడాన్ని ఏమంటారు అని అంటే పల్లెము అని అంటారు. అట్లా కాకుండా వంత పదాలతోటి కోరస్ ఇవ్వడాన్ని వంత అని అంటారు. ఈ వంత అనేటువంటిదేమో ఒగ్గు కథలో ఉంటుంది, బుర్ర కథలో ఉంటుంది. యక్షగానంలో ఏముంటుంది అని అంటే పల్లెము ఉంటుంది. పల్లెం పల్లెం. పల్లెం అంటే ప్లేట్ కాదు. ఓకేనా? రైట్. తర్వాత వేయి పడగలు గ్రంథాల్ని హిందీ భాషలోకి అనువదించిన వారు ఎవరు? అసలు వేయి పడగల గ్రంథాన్ని తెలుగులో రాసింది ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో రాసిండు. ఈ తెలుగులో రాసినటువంటి దాన్ని హిందీలోకి అనువాదం చేసిండు ఎవరనంటే పివి నరసింహారావు. ఈ పివి నరసింహారావు గారి యొక్క పత్రిక కాకతీయ. కాకతీయ. ఈయన రాసినటువంటి పాఠం పేరు నేను ఎరిగిన బూర్గుల. బూర్గుల అంటే నాకు తెలిసిన బూరుగుల రామకృష్ణారావు అనేటువంటిది. 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడతాడు. మరియు పాండిత్యము కలిగినటువంటి వ్యక్తి పివి నరసింహారావు. పివి నరసింహారావు. ఈ పివి నరసింహారావు రాసినటువంటి గొప్ప కథానిక గొల్ల రామవ్వ. జయప్రభ కవిత్వాన్ని జయప్రభ కవిత్వాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేసిండు. ఈయన ఆత్మకథ పేరు ఏం పేరు అనంటే ది ఇన్సైడర్. ఆత్మకథ పేరు ది ఇన్సైడర్. దీన్ని ఆత్మకథ అనరు, ఆత్మకథాత్మక నవల అని అంటారు. ఆత్మకథాత్మక నవల అంటారు. ది ఇన్సైడర్ అనేటువంటి దాన్ని లోపలి మనిషి అనేటువంటి పేరుతోటి కల్లూరి భాస్కరం అనేటువంటి ఆయన కల్లూరి భాస్కరం అనేటువంటి ఆయన తెలుగులోకి అనువాదం చేసిండు. తర్వాత దాశరథి కృష్ణమాచార్యులు నా తెలంగాణ కోడి రతనాల వీణ. ఈయన రాసినటువంటి పాఠ్యభాగం పేరు వీర తెలంగాణ. వీర తెలంగాణ. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని అన్నాడు. నా కవిత్వము అంటే ఎందాక ప్రయాణించును అందాక ఈ భూగోళానికి అగ్గిపెట్టెదను అని అంటాడు. ఎవరు అని అంటే దాశరథి కృష్ణమాచార్యులు. డాక్టర్ సి నారాయణ రెడ్డి రాసినటువంటి పాఠ్యభాగం పేరు తెలుగు గజల్లు. అదే జీవన భాష్యం. జీవన భాష్యం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క పిహెచ్డి గ్రంథం మీద అడుగుతున్నాడు. ఆధునికాంధ్ర కవిత్వము ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు సంప్రదాయములు ప్రయోగములు ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు అనేటువంటి అంశం మీద ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసినాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఈయనకు జ్ఞానపీఠ పురస్కారం కూడా వచ్చింది. 1988లో వచ్చింది పురస్కారం. విశ్వంబర అనేటువంటి కావ్యానికి విశ్వంబర అనేటువంటి కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. మంటలు మానవుడు అనేటువంటి దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడము జరిగింది. తర్వాత కాళోజీ నారాయణరావు అనగానే గుర్తుకొచ్చేటువంటిది నాగొడవ. ఈ నాగొడవ అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించింది ఎవరు అంటే శ్రీశ్రీ. పుట్టుకనేది చావునేది బతుకంతా దేశానిది అని అంటాడు కాళోజీ నారాయణరావు. పుట్టుకనేది చావునేది బతుకంతా దేశానిది అని అంటాడు. తెలుగు సాహిత్యంలో పద్మ విభూషణ్ పురస్కారాన్ని పొందినటువంటి ఏకైక వ్యక్తి కాళోజీ నారాయణరావు.
ఓకే. ఇక్కడ మనం ఆన్సర్ వచ్చేసేసి పివి నరసింహారావు గురించి కాబట్టి పివి నరసింహారావు గురించి కాకుండా మిగతా వాడి గురించి కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రైట్. తర్వాత ఇక మెథడాలజీ, ఈ ఇవ్వబడినటువంటి వాక్యాలలో విరామ చిహ్నాలను సూచించుట అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందింది అని అంటే అవగాహన అనేటువంటి బోధనా లక్ష్యానికి చెందింది. అవగాహన చెందుకోవడం, అవగాహన. తర్వాత నెహ్రూ ఇందిరా లేఖలు అనే రచన ఉదాత్తత పొంది ప్రచురితమైనప్పుడు అది ఈ భాషా ప్రయోజన కోవకు చెందుతుంది అని అంటే ఉద్దీపన, అభివ్యక్తి, లిఖిత రూప, ప్రకాశం. ఉద్దీపన చెందిండు, తర్వాత అభివ్యక్తి, తర్వాత లిఖిత రూపంలోకి వచ్చింది, ప్రకాశం. తర్వాత ఒరవడి, మేలుబంతి రాత, మేలుబంతి రాత, ఉజ్జబంతి రాత, కరడాలు రాయించడం ఈ రకమైనటువంటి లేఖనాబుద్ధి చర్య అంటే దుష్టలేఖనం, చూసి రాయడమే. పాఠ్యపుస్తక బాహ్య లక్షణములకు సంబంధించినది అభ్యాస వేదిక. వృత్తిపూర్వ ఉపాధ్యాయుల వృత్తి వికాసానికి, వృత్తిపూర్వ ఉపాధ్యాయుల వృత్తి వికాసానికి తరగతి గదిలో ఎదుర్కొనే సంక్లిష్టతలను తొలగించుకొని ఆత్మవిశ్వాసంతో బోధన చేయడానికి తక్కువ సమయంలో కొద్ది మంది విద్యార్థులకు ఒక భావాన్ని తీసుకొని తమ దోషాలను గ్రహించి సవరించుకోవడానికి దోహదపడేటువంటి నైపుణ్య బోధన ఏమిటి అని అంటే సూక్ష్మ బోధన, అదే మైక్రో టీచింగ్, సూక్ష్మ బోధన. పరీక్షలు విద్యార్థి ముఖాముఖిగా ఉంటూ విద్యార్థి అలవాట్లు, ప్రవర్తన, భావ ప్రకటనలు పరీక్షించడానికి ఉపకరించేటువంటి మూల్యాంకన సాధనం ఏంటంటే పరిపృచ్ఛ. ఇక్కడ ముఖాముఖని అన్నాడు కాబట్టి పరిపృచ్ఛ, పరిపృచ్ఛకే ఇంకొక పేరు ఏం పేరు అంటే ఇంటర్వ్యూ. ఓకే. ఇది మనకు 30 ప్రశ్నలు పేపర్ 2కు సంబంధించి మీరు గమనించాలి. చాలా మంది అని అంటున్నారు. ఒక ఆయన కామెంట్ పెట్టిండు, పేపర్ 2కు సంబంధించినటువంటి ప్రశ్నలు చాలా హార్డ్గా ఉన్నాయి సార్ అన్నాడు. ఇవి ఏం హార్డ్గా లేవు, డైరెక్ట్ గానే అడిగిండు. సిబిటి కాబట్టి ప్రశ్నలు అనేటువంటివి డైరెక్ట్ గానే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఈ తెలుగు సంబంధించి డైరెక్ట్ ప్రశ్నలే చూసుకోండి. డైరెక్ట్ ప్రశ్నలే రావడానికైతే అవకాశం ఉన్నది. నేనైతే ఇప్పుడు అన్నిటికి సంబంధించి కళలకు సంబంధించి అడిగిండు, కళాకారులకు సంబంధించి అడిగిండు, ప్రక్రియలకు సంబంధించి అడిగిండు, అన్నిటిని టచ్ చేసినాడు. అన్నిటిని టచ్ చేసి ప్రశ్నలు అయితే అడగడము జరిగింది. ఓకే. ఇది ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లకు సంబంధించినటువంటి వీడియో. థ్యాంక్ యూ. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎనాలసిస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.